న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం గేదెల్లంక అన్నంపల్లి కొమనాపల్లి పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి చోట ప్రతి కూడల్లో బుచ్చిబాబుకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక ఆహ్వానంగా మహిళా మూర్తులు 10 గుమ్మడికాయలతో దిష్టి తీసి మా ఓటు సైకిల్కే అంటూ హామీ ఇచ్చి తమ ప్రేమను చాటారు. దాట్ల మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎక్కడా అభివృద్ధి చేయలేదని, రానున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామంటూ దాట్ల హుందాగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం గేదెల్లంక అన్నంపల్లి కొమనాపల్లి పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి చోట ప్రతి కూడల్లో బుచ్చిబాబుకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక ఆహ్వానంగా మహిళా మూర్తులు 10 గుమ్మడికాయలతో దిష్టి తీసి మా ఓటు సైకిల్కే అంటూ హామీ ఇచ్చి తమ ప్రేమను చాటారు. దాట్ల మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎక్కడా అభివృద్ధి చేయలేదని, రానున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామంటూ దాట్ల హుందాగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దీపం పథకం పేరుతో ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా ప్రభుత్వాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. దానికి రెట్టింపు సంక్షేమాన్ని కూడా మనం ఇస్తున్నాం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 అమ్మా. జగన్మోహన్ రెడ్డి అందరికి ఇస్తాను మోసం చేసి కేవలం ఒకరికి ఇస్తున్నాడు. ఈ రోజు మన 9 పిల్లలు ఉంటే 9 ఇస్తాం ఈ 15,000. మరి 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి నెలకు 1,500 ఇస్తాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మీ అందరికీ మహిళా సోదరులందరికీ బస్సు ప్రయాణం ఉచితం. మీ ఇంట్లో పెళ్లి చేసుకుంటే పెళ్లి కాలకు ₹1,00,000. మీ ఇంట్లో 50 సంవత్సరాలు దాటింటే 4,000 రూపాయలు టాక్స్ ఇంటి పట్టుకు ఇస్తారు. ఈ 2 నెలలు కూడా జూన్ 1 మీ అందరికీ వచ్చి 4,000 రూపాయలు ఇచ్చి బాధ్యత మేము తీసుకుంటాం. రేషన్ మీ ఇంటికి బాధ్యత తీసుకుంటాం. అయ్యా చంద్రన్న మేము పెట్టాం మనం అందరం. 2014, 2019 చాలా కుటుంబాలకు ఉపయోగపడింది. అది కూడా తీసేది జగన్మోహన్ రెడ్డి. దాన్ని రెట్టింపు చేసిన 10 లక్షలు. ఏదైనా చిన్న కుటుంబంలో పవన్ ఖర్చు కానీ, కరెంట్ షాక్ కొట్టి కానీ, యాక్సిడెంట్ అయ్యకపోతే ఆ కుటుంబానికి దిక్కు లేకపోతే ఒక చంద్రన్న దిక్కుకోవడం చెప్పి ఆ చంద్రన్న మేము ఇస్తాం. 10 లక్షలు చేసాం ఆ కుటుంబానికి. మరి మీరందరూ కూడా తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. అదే కాకుండా బీసీలు అందరూ కూడా పెద్దపేట వేసారు. బీసీ డిక్లరేషన్ తెచ్చి బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం. మరి ఎస్సీ బీసీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా దారుణాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్సీలకి బీసీలకి తీవ్రమైన అన్యాయం చేశాడు. కాబట్టి నేను అందరూ అర్థం చేసుకుని అక్కడ రాజధాని అభివృద్ధి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం రావాలి. మరి అమరావతి రాజధాని కానీ, మన పోలవరం ప్రాజెక్ట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, మన పిల్లలకు ఉద్యోగకర్తలు కానీ రావాలంటే మన ప్రభుత్వం రావాలి. కాబట్టి మీరు అందరూ పెద్ద మనసుతో మన రాష్ట్రం గురించి, మన గ్రామ అభివృద్ధి గురించి ఆలోచించి 2 రోడ్లు కూడా సైకిల్ గుర్తు కొట్టేసి మమ్మల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తీర ప్రాంత గ్రామమైన భైరవపాలెం ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డులో నిర్వహించిన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మత్స్యగార గ్రామమైన భైరవపాలెం బుచ్చిబాబు రాకతో పసుపుమయంగా మారింది. చిన్నారులు, యువకులు, మహిళలు, పురుషులంతా టీడీపీ జనసేన పార్టీల జెండాలు పట్టుకొని బుచ్చిబాబుకు ఘన స్వాగతం పలికారు. గ్రామాలకు వస్తున్న బుచ్చిబాబుకు ఎదురు వెళ్లి హారతులిచ్చి ఘన స్వాగతం పలికి ఆదరిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తీర ప్రాంత గ్రామమైన భైరవపాలెం ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డులో నిర్వహించిన
నిర్వహించిన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మత్స్యగార గ్రామమైన బైరవపాలెం బుచ్చిబాబు రాకతో పసుపుమయంగా మారింది. చిన్నారులు, యువకులు, మహిళలు, పురుషులంతా టీడీపీ, జనసేన పార్టీల జెండాలు పట్టుకొని బుచ్చిబాబుకు ఘన స్వాగతం పలికారు. గ్రామాలకు వస్తున్న బుచ్చిబాబుకు ఎదురు వెళ్లి హారతులిచ్చి ఘన స్వాగతం పలికి ఆదరిస్తున్నారు. కార్యకర్తలకు ధైర్యమైనవు అన్నా అంటే ఆదుకున్నవు అన్నా. జెండా కొత్త కింద పెట్టండి. తమ్ముడు 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 జెండా కొత్త లేడీస్ $17 కోట్ల విలువ చేసే బంగారం, వెండి వస్తువులను పట్టుకున్న అధికారులు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న వెండి బంగారాన్ని తరలిస్తున్న లాజిస్టిక్ AP39TY 6853 వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేస్తుండగా విశాఖ నుండి కాకినాడ అనుమతులు లేకుండా వెండి బంగారం వస్తువులను తరలిస్తుండడంతో తనిఖీలో భాగంగా ఈ వాహనాన్ని పట్టుకున్నారు. గత నెల ఏప్రిల్ 13న ఇదే వాహనం 3 కోట్ల విలువ గల బంగారాన్ని ఇదే తరహాలో పట్టుకోవడం విశేషం. తాజాగా ఈరోజు అదే గొల్లప్రోలు టోల్ ప్లాజా అధికారుల కంటపడి సుమారు 17 కోట్ల విలువ గల బంగారంతో పట్టుబడింది. వాహనాన్ని అధికారులు పిఠాపురం తహసీల్దార్ వారి కార్యాలయంకు తరలించి అధికారుల సమక్షంలో బంగారాన్ని సీజ్ చేసి కాకినాడ ట్రెజరీ ఆఫీసర్కి తరలిస్తున్నారు. 17 కోట్ల విలువ చేసే బంగారం, వెండి వస్తువులను పట్టుకున్న అధికారులు కాకినాడ జిల్లా పిఠాపురంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న వెండి బంగారాన్ని తరలిస్తున్న లాజిస్టిక్ AP39TY 6853 వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేస్తుండగా విశాఖ నుండి కాకినాడ అనుమతులు లేకుండా వెండి బంగారం వస్తువులను తరలిస్తుండడంతో తనిఖీలో భాగంగా ఈ వాహనాన్ని పట్టుకున్నారు. గత నెల ఏప్రిల్ 13న ఇదే వాహనం 3 కోట్ల విలువ గల బంగారాన్ని ఇదే తరహాలో పట్టుకోవడం విశేషం. తాజాగా ఈరోజు అదే గొల్లప్రోలు టోల్ ప్లాజా అధికారుల కంటపడి సుమారు 17 కోట్ల విలువ గల బంగారంతో పట్టుబడింది. వాహనాన్ని అధికారులు పిఠాపురం తహసీల్దార్ వారి కార్యాలయంకు తరలించి అధికారుల సమక్షంలో బంగారాన్ని సీజ్ చేసి కాకినాడ ట్రెజరీ ఆఫీసర్కి తరలిస్తున్నారు. ఎక్కడ ఈ బాక్సులో పెట్టేసి మరి తీసుకుందాం. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు టోల్ గేట్ వద్ద గోల్డ్, సిల్వర్ కలిపి సీజ్ చేయడం జరిగింది. సుమారు 17 కోట్ల చిల్లర వస్తువుల్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో గోల్డ్ 2 కేజీల 552 గ్రాములు, సిల్వర్ 64 కేజీల 528 గ్రాములు, టోటల్ అమౌంట్ వచ్చి 17 కోట్లు. దాంట్లో సిల్వర్కి వచ్చినప్పటికి రేటు 56,69,388 రూపాయలు, గోల్డ్కి వచ్చేటప్పటికి రేటు 17,29,28,582 రూపాయలు. ఈ వస్తువుల్ని సీక్వెల్ అనే కంపెనీని నుంచి విశాఖపట్నం నుంచి కాకినాడకు తరలిస్తూ ఉండగా టోల్గేట్ వద్ద శ్రీ ఎన్ ప్రభాకర్ రావు గారు, ఆయన FST టీమ్ 4 వారు దాన్ని పట్టుకోవడం, సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన వస్తువుల్ని కాకినాడ ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అక్కడ 3 మెన్ కమిటీ వెరిఫై చేసి ఈ వస్తువుల యొక్క బిల్లులు కరెక్ట్గా ఉన్నట్టయితే రిలీజ్ చేస్తే ఆ వస్తువులు తిరిగి సరైన ప్రూఫ్లు చూస్తే మాత్రం తిరిగి ఇవ్వగలం. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం APSP జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో చేసిన ఏర్పాటును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కాకినాడ రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జిల్లా ఉపాధి శిక్షణ అధికారి జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం APSP జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో చేసిన ఏర్పాటును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కాకినాడ రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జిల్లా ఉపాధి శిక్షణ అధికారి జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అందరూ చూస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ ఇక్కడే పెట్టాము. వాళ్ళకి కావాల్సినటువంటి గెస్ట్ ఆఫీసర్ సంతకం పెట్టడం కావచ్చు, అదే రకంగా వాళ్ళకి ఇక్కడ వాళ్ళ పోలింగ్ స్టేషన్ వారీగా ఇక్కడ మన కంపార్ట్మెంట్స్ వేసుకుంటూ వాళ్ళ ఓట్ని వెరిఫై చేసేసి మళ్ళీ ఇక్కడికక్కడే వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట. మనం ఏం చేసామంటే జిల్లాలో ఎక్కువ రద్దీ లేకుండా అదే సమయంలో వాళ్ళకి ఫెసిలిటేషన్ కావాలి కాబట్టి మనం ఇది 5 రోజులు పోస్టల్ బ్యాలెట్ మన ప్రక్రియని చేయబోతున్నాం. ఈ రోజున మనం మొదలుపెట్టి ఈరోజు పిఓలు ఏపీఓలకి పెట్టాము. రేపు ఓపీఓలకి, అదే రకంగా ఎల్లుండి కూడా ఓపీఓలకి మరియు పోలీస్ పర్సనల్కి జరుగుతుంటాయి. 4, 5, 6, 3 తారీఖు కూడా ఆర్టీసీ సిబ్బంది, అదే రకంగా ఇతర ఎలక్ట్రికల్ సిబ్బంది వీళ్ళందరూ ఎవరైతే మనకి ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి వేసుకోవచ్చు. మరి 7, 8 తారీఖులో ఇతర జిల్లాల్లో ఓటు ఉండి మన జిల్లాలో ఎలక్షన్ డ్యూటీలో పనిచేసిన వాళ్ళకి కూడా మనం సదుపాయం కల్పిస్తున్నాం. ఆ ఫెసిలిటేషన్ డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ పిఆర్ కాలేజీలో ఉంటుంది. సో అలాగే ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క రోజు ఓపీఓలు కూడా రేపు ఏ మండలి వాళ్ళు రావాలా, ఎల్లుండి ఏ మండలి వాళ్ళు రావాలనేది కూడా విడగొడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మన ఓపీఓలు చూసుకుంటే దాదాపుగా ఈ కాన్స్టిట్యున్సీలో 2000 మంది ఉన్నారు. ఈ రోజు మాత్రమే ఇక్కడ 1075 మందికి పోలింగ్ జరుగుతూ ఉంది. సో అందువల్ల క్రౌడ్ని డివైడ్ చేయడానికి చేస్తున్నాము. మీరందరూ చూస్తున్నారు, సజావుగా పోలింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళకి ఫెసిలిటేషన్ చేస్తున్నాము. 1-2 ఏమైనా మిస్ అయి ఉంటే కూడా వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వెరిఫై చేసుకుంటూ వాళ్ళు కూడా ఓటు సదుపాయం కల్పిస్తున్నాము. అండ్ దిస్ అరేంజ్మెంట్ వీ హావ్ డన్. అండ్ దీని అయిన తర్వాత ప్యారల్గా హోమ్ ఓటింగ్ కూడా జాయిన్ అయ్యారు. ఈ రోజు కొన్ని కాన్స్టిట్యున్సీలో మొదలుపెట్టారు హోమ్ ఓటింగ్ కూడా. అది కూడా జిల్లాలో 621 మంది ఎలక్టర్స్ హోమ్ ఓటింగ్లో ఓటు వేసుకుంటున్నారు. అండ్ అదే రకంగా కమిషనింగ్ కూడా ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సార్, జిల్లాలో మొత్తం ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఓవరాల్గా ఎంతమంది ఏం చేస్తున్నామంటే జిల్లాలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ప్రెజెంటేషన్ ఈ రోజుకి 7 మన కాన్స్టిట్యున్సీలో మనం వేయడం జరిగింది. 7 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా మనం కలుపుకుంటే 18,717 మంది, రఫ్లీ అరౌండ్ 18,000 మెంబర్స్ విల్ బి యూజింగ్ ద పోస్టల్ బ్యాలెట్. జిల్లాలో ఉన్నటువంటి ఫెసిలిటేషన్ సెంటర్లు 7, 8 తారీఖు దాదాపుగా ఒక 4,000 మంది ఇతర జిల్లాకు సంబంధించిన వాళ్ళకి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. మండలం సుంకరపాలెం గ్రామం బాబానగర్లో అమలాపురం పార్లమెంట్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్నది కూటమి ప్రభుత్వమే అని అందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోపూరి వెంకటేశ్వరరావు, భాస్కర్, రాజు, రవి, రామ్జీ, స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలం సుంకరపాలెం గ్రామం బాబానగర్లో అమలాపురం పార్లమెంట్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్నది కూటమి ప్రభుత్వమే అని అందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోపూరి వెంకటేశ్వరరావు, భాస్కర్, రాజు, రవి, రామ్జీ, స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా చిరకాల కోరిక ఏంటంటే స్కూల్ బిల్డింగ్ కట్టించాలి, అలాగే
మాకు అది మెయిన్ ఇంపార్టెంట్ సార్. మీ గ్రామ అభివృద్ధి అయినా మీరు అడిగిన కమ్యూనిటీ హాల్స్ అయినా ఇవన్నిటికీ బాధ్యత నేను నాతో పాటు బుచ్చిబాబు గారు ఇద్దరు తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాది ఒకే ఒక లక్ష్యం, మా నాన్నగారు నెరవేరిన ఆశయాలు. ఆయన నెరవేరిన ఆశయాలు, ఆయన అనుకున్న రైల్వే లైన్ ఖచ్చితంగా రైల్వే కూతని కూడా మీ అందరికి వినిపిస్తారని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ మీ అందరినీ మరొకసారి కోరుకుంటుంది ఒకటే, రేపన్నాడు మీ అందరికి 2 ఓట్లు ఇస్తారు తల్లి. 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి ఆస్వాదించండి. ఖచ్చితంగా రేపు మీ పక్షాన పనిచేసే ప్రభుత్వం మేము తీసుకొస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు చెందాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. బానిసత్వం పోవాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. మీరంతా ఐక్యంగా ముందుకెళ్లాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. హరీష్ బాబుని గెలిపించి మనకు ప్రతినిధిని ఎన్నుకోవాలి. దళితులకు సరైన ప్రతినిధి లేక మన కులం జరగకపోతుంది. కాబట్టి ఈ దళితులకు సరైన నాయకుడు కావాలంటే జిఎంసీ హరీష్ బాబుని అత్యధిక మెజార్టీ గెలిపించాలి. అలాగే విమర్శకుడు నాయకుడు మహారాజు బుచ్చిబాబుని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఈ దళితుల రక్షణ, తమ్ముళ్ళు దళితుల రక్షణ లేదు, నా చెల్లెళ్ళారా మీకు రక్షణ లేదు, నా తమ్ముళ్ళారా మీకు రక్షణ లేదు. మీకు రక్షణ కరువైంది. ఈ రక్షణ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే చెప్తున్నా, మీరంతా మేల్కొనండి. హరీష్ బాబుని, బుచ్చి బాబుని కృషి పట్టుదలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎప్పుడు కూడా మేము హరీష్ గారికి వెన్నట్టి ఉండి మరి మా గ్రామం తరఫున అత్యధిక మెజార్టీతో గెలిపించి వారి నాన్నగారి యొక్క రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని మాట్లాడుతూ కోరుతున్నాం. చేసినటువంటి మన మాజీ మన దివంగత నేత మోహన్ చంద్ర బాలయ్య గారి అబ్బాయి అయినటువంటి గంటి హరీష్ బాబు గారు మనందరం ముందుకు వచ్చారు. మరి సమయాభావం ఉండటం వల్ల ప్రతి ఒక్క గ్రామానికి గ్రామంలో ఉన్న 10 ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. మీ అందరి కోరిక మేరకు ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఏదోలాగా మన బాబానగర్లో ప్రజలకు ఒకసారి నేను మాట్లాడాలి, నా తండ్రి ఆశయాలను ఏ విధంగా ఆయన మనకందరూ సేవలు చేయాలనే విషయం కూడా మీ అందరి దగ్గరికి చెప్పడానికి వచ్చారు. మరి అన్నిగా భావించొద్దు, ఎందుకంటే సమయం లేకపోవడం వల్ల డోర్ టు డోర్ చేయలేని పరిస్థితి. మరి బాలయ్య గారి అబ్బాయి అయినటువంటి హరీష్ గారిని ఆయన సుమారు 2019లో ఓడిపోయినప్పటి నుంచి ఏ రోజు కూడా ప్రజల్ని వదిలిపెట్టిన సందర్భం లేదు. గెలిచిన వాళ్ళు కనిపించలేదు, ఓడిన వాళ్ళు ఎవరో ప్రజలను వదలలేదు. విషయానికి వచ్చినప్పుడు అయితే బుచ్చిబాబు గారు కానీ హరీష్ గారు కానీ ఏ రోజు ప్రజలకు దూరంగా ఉన్న పరిస్థితి లేదు. అంటే దీని అర్థం ఏంటంటే అధికారం మాత్రమే. ఏ విధంగా మనం అలాగే మన స్థానిక నాయకుడు రవి కూడా ఒకసారి మాట్లాడవచ్చు. టేపు లక్ష్మణ గారు కూడా ఒకసారి పైకి రావాలి. భాస్కర్ గారు పైకి రావాలి. ఒకసారి చక్కల గ్రామానికి స్కూల్లో అది టూర్బట్టి దగ్గరగా సార్ ఇప్పటికీ దానికి కనీసం సంస్థాపన చేయలేదు. అలాగే అవన్నీ కూడా మన హయాంలో అయినవే. 20 సీసీ దగ్గర స్కూల్ బిల్డింగ్స్ అయినా సరే మన హయాంలో వేసినవే. అలాగే మాకు శ్మశాన వాటర్ లేదు సార్, చాలా ఇబ్బంది పడుతున్నాం. అది పైపస్ కానుకుంటే అది కూడా మాకు కొంచెం తగ్గించాలి సార్. అలాగే మాకు కళ్యాణ మండపం కావాలి సార్, కమ్యూనిటీ హాల్ అంటే ఇవన్నీ కూడా మాకు తగ్గించాల్సి ఈ సభ బిల్డింగ్ అవుతున్నారు. అప్పుడు తీసుకున్నారు, అందులో చిన్నపిల్లలు పెట్టినారు. అలాగే ఇళ్ల స్థలాలకు చాలా మంది మా కార్యకర్తలకు కూడా చాలా మందికి ఇళ్ల స్థలాలు ఎవరు సార్. ఇవన్నీ కూడా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కల్పించాలనేసి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చేసిన ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా గ్రామస్తులకి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా.
ఆ మైక్ పనిచేస్తుంది. మీ అందరికీ ఒకే మాట తెలియజేసుకున్నా అలా ఒక్కసారి ఆగేసుకున్నా. ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు. అధికారంకి వచ్చే ముందు ఏ విధంగా అయితేనో ఒక్క ఛాన్స్ నా ఎస్సీలు అన్న ఒక మాట, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్న, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి ముద్దులు పెట్టి మీ అందరితో ఓట్లు వేయించుకున్నాడు. మీ గ్రామ అభివృద్ధి గురించి నా బాధ్యత అన్నాడు. మరి 5 సంవత్సరాలు ఏమి ఆనాడు అన్న ఇంకా ఒకసారి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ గ్రామంలో అభివృద్ధి జరిగింది. అదే అభివృద్ధి ఈ రోజు కూడా అందరూ మాట్లాడుతున్నారు, అవునా కాదా? ఆనాడు చేసిన సీసీ రోడ్లే ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఆనాడు కట్టిన అభివృద్ధి బిల్డింగ్లే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆనాడు ఇది ఈ 2014-19 కూడా కాదు, నాన్నగారు ఉన్న సమయంలో కట్టిన బిల్డింగ్లే ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. మరి 5 సంవత్సరాలు మరి 5 సంవత్సరాలు ఏంటంటే దళితుల్ని పూర్తిగా ఓట్ల గురించి వాళ్ళు కట్టుకథలు చెప్పారు కానీ ఎక్కడా కూడా దళితుల పక్షాన అయితే మాత్రం పనిచేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు తెచ్చుకోండి, అభివృద్ధి అయితే ఎక్కడ జరగలే. ఆయన సంక్షేమం మాట్లాడతాడు. ఆనాడు మేము సబ్ ప్లాన్ విధించాం. ఈ రోజు ఆ సబ్ ప్లాన్ ని మొత్తం తీసేశారు. యువతకి ఉపాధి కూడా లేదు. ఈ రోజు విదేశీ విద్య అన్నారు, అది అంబేద్కర్ గారి పేరు తీసి ఆయన పేరు పెట్టుకున్నాడు. కానీ ఎంతమందికి మీరు విదేశీ విద్య కల్పించారంటే ఇప్పుడు దాకా కూడా లెక్క చెప్పలేని పరిస్థితి. మేము ఆనాడు లోన్స్ ఇచ్చాం, మీ అందరికీ కూడా కార్పొరేషన్ లో నిధులు ఖర్చు పెట్టాం. ఇప్పుడు దాకా మాత్రం వాళ్ళు ఖర్చు పెట్టింది 0. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఓన్లీ ఏంటంటే అన్ని మాయమాటలు, నవరత్నాలు, మా ప్రభుత్వం సంక్షేమం ప్రభుత్వం అని చెప్పి మాట్లాడతారు. కానీ ఈ రోజు మీరు అందరూ గమనిస్తుంటే ఈ రోజు తను ఒక్క చేత్తో మీ అందరికి 100 రూపాయలు ఇచ్చి ఉంటే ఇంకో చేత్తో మీకు 200 రూపాయలు తీసుకుపోతారు. ఎప్పుడైనా సరే ఈ 5 సంవత్సరాల ముందు మీరు ఎప్పుడైనా కరెంటు బిల్ కట్టారా? ఈ 5 సంవత్సరాలు కట్టారు మీరందరూ ఒకసారి ఆలోచించారు. ఎందుకంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం నిత్యావసర వస్తువులు ఛార్జీలు పెంచారు, గ్యాస్ డీజిల్ ఛార్జీలు పెంచారు. కానీ ఆనాడు 2014 లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇవన్నీ ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకున్నాం. మరి ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఓన్లీ మిమ్మల్ని ఓట్ల గురించి ఉపయోగించుకున్నారు తప్పించి ఇంకేం లేదు. రేపన్నాడు మళ్ళీ వస్తారు లేదు, మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఇక్కడ స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యే అయినా ఎంపీ వైసీపీ ఎంపీ అయినా వస్తాడు మళ్ళీ ఊరికి వచ్చి మీకు ఒక పేపర్ ఇస్తాడు, మీకు ఇన్ని నిధులు కేటాయించు, మీకు ఇన్ని సంక్షేమ పథకాలు మీకు వస్తాయని చెప్పి వెంటనే ఇంకో కట్టుబాటు చెప్తారు. లేకపోతే మీరు ఇప్పుడు కావాల్సిన అభివృద్ధి రేపే కట్టేస్తాను అని చెప్పి ఒక మాయమాట చెప్తారు. మిమ్మల్ని కోరేది ఒకటే, మరొక్కసారి మాయమాట కట్టు కథల్లో పడకండి. ఎప్పుడైనా సరే గ్రామ అభివృద్ధి అయినా లేకపోతే సంక్షేమం చేయడం అయినా ఇవి ఏదైనా సాధ్యమైతే రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటా. మీ అందరినీ కోరేది ఒకటే, మే 13వ తారీఖున ఓటింగ్. ఆ రోజు మీరందరూ ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుబ్బరాజ్ గారు, మీ అందరికీ అయితే మాత్రం బుచ్చిబాబు గారు అని చెప్పి మీ అందరికీ ఆయన గుర్తు సైకిల్. అలాగే ఎంపీ అభ్యర్థిగా నేను బాలియో గారి అబ్బాయిని, నా గుర్తు సైకిల్. మీకు ఇచ్చే 2 ఓట్లు సైకిల్ కేసి మమ్మల్ని ఆస్వాదించండి. ఏ విధంగా మా నాన్నగారు జిఎంసి బాలియో గారు మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని చెప్పి ఇక్కడికి ఇచ్చేసిన మహిళలకి, పెద్దలకి, యూత్కి అందరికీ కూడా మా నమస్కారాలు. ఇక్కడికి వస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు అమలాపురం పార్లమెంట్ అంటే బాలయోగ్ గారు, బాలయోగ్ గారు అంటే అమలాపురం పార్లమెంట్ అని చెప్పి. సో బాలయోగ్ గారు అమలాపురానికి ఎంత చేశారు, ఏం చేశారు అనేది మీ అందరికీ తెలుసు. అదే వాటిలో ఈరోజు వాళ్ళ అబ్బాయి హరీష్ గారు యువత కష్టాలు యువతకు అర్థమవుతాయి. అలాగే మన రాష్ట్రంలో
యువతకి ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది మనందరికీ తెలుసు. ఈరోజు అమలాపురం పార్లమెంట్లో మేము ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళున్నాము. ఎంతమంది యువత చదువుకుని ఉద్యోగాలు లేక ఏం చేయాలో అర్థం కాక పనులకు వెళ్తా ఉన్నారు. మనం చదివించుకునేది ఎందుకు అంటే మనం కష్టపడినా మన పిల్లలు కష్టపడకూడదు అని చెప్పి. కానీ ఈరోజు మన పిల్లలు కూడా పనికి వెళ్తున్నారు అంటే మన రాష్ట్రంలో ఉన్న ఉపాధి అవకాశాలు ఏంటి, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత దౌర్భాగ్యం ఏంటి అనేది మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా పార్లమెంట్లో అడ్రస్ చేయాలన్నా, లేదు ఇక్కడ మన శాసనసభలో అడ్రస్ చేయాలన్నా, ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారో అలాగే ఎంపీ అభ్యర్థిగా హరీష్ గారు, వీళ్ళందరినీ కూడా మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎవరి వాళ్ళకి డిపాజిట్స్ అంటే మీరందరూ కూడా ఈరోజు హరీష్ గారి మీద అభిమానం, అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో మీ అందరూ ఇక్కడికి వచ్చి ఉంటారు. బట్ స్టిల్ మీరందరూ ఇక్కడికి వచ్చిన మనందరూ ఓట్లు మనవే. మేము ప్రతి ఒక్కరికి చెప్పేది అదేనండి, మన ఓట్లు మనవే. కానీ మనతో పాటు మన పక్కనుండే ఒక 10 మంది ఓట్లు మనం కన్వర్ట్ చేసుకోగలిగితే ఈ రోజు మనం ఇక్కడ నుంచున్న దానికి, మనం మాట్లాడే దానికి మనకు ఒక అర్థం ఉంటుందండి. దయచేసి అమ్మ మీరు ముఖ్యంగా ఈ రోజు మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు, ఇదేంటి పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ రోజు మీకు పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు మీకు 3,000 2019లో చెప్పినప్పుడు మనందరం 3,000 అని చెప్పి ఓటేస్తున్నాం. కానీ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అదే 3,000 4,000 చేసి జూన్ నెలలో 3 నెలలు మీకు చెప్పిన హామీతో 7,000 మీ ఇంటికి తీసుకొచ్చిస్తాము అని చెప్తున్నారు. అదందరూ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడైతే ఇంటికి వస్తున్నాయి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి వస్తుందా రాదా అనేది ఒక డౌట్ ఉంది. అప్పుడు కూడా మీ పెన్షన్ మీ ఇంటికే వస్తుందమ్మా, మీకు తెచ్చి చేరవేస్తారు. అలాగే ముఖ్యంగా మహిళలకి మీకు తెలుసు సిలిండర్లు 3 సిలిండర్లు ఫ్రీ. మీకు తెలుసా అది? సంవత్సరానికి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. మనం మళ్ళీ కట్టెలు పోయి వెలిగించాల్సిన అవసరం లేదు. మనం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ముఖ్యంగా స్త్రీలకి ఫ్రీ బస్సు ప్రయాణం. మీరు గర్వంగా చెప్పచ్చు, బస్సు ఎక్కి నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటేశాను, ఇది నా ఆధార్ కార్డు అని చెప్పి మీరు హ్యాపీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. రాష్ట్రం అంతా ఫ్రీగా తిరగచ్చు. ఇలాంటి ఎన్నో. అలాగే యువత 18 సంవత్సరాలు దాటిన యువత 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు నెలకి ఇస్తున్నారు. అలాగే మీకు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కూడా సంవత్సరానికి 15,000 చొప్పున, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 ఇలా మీకు ఈ సూపర్ 6 పథకాల్లో మీకు అందిస్తున్నారు. అలాగే ఇక్కడ జనసేన కార్యకర్తలను ఇక్కడ చూసాను. జనసేన యూత్ ఉత్సాహం అయితే చాలా చాలా బాగుంది. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, మోదీ గారు కానీ కలిసింది 10 తలకాయలు ఉన్న రావణాసురుడి మీద దండయాత్ర చేయాలి అంటే ఆ రోజు రాముడు కూడా హనుమంతుడితో కలిపి, లక్ష్మణ్తో కలిపి యుద్ధ రంగానికి కథలు తొక్కారండి. అలాగే ఈ రోజు మనందరం కూడా ఒక చిన్న ఉడత సాయం లాగా వీళ్ళందరూ వెళ్తున్న కథల రంగాన్ని మనందరం మన వంతు సహాయం మనం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఒప్పంగల గ్రామంలో ఎస్సీ కాలనీలో అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగున పూలతో బ్రహ్మరథం పట్టిన గ్రామ ప్రజలు రాబోయేది మన ప్రభుత్వమేనని అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంగా త్రిమూర్తులు, గుత్తాల మహాలక్ష్మి, గుత్తాల బాలకృష్ణ, దాసరి రవి, ప్రతాప్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఒప్పంగల గ్రామంలో ఎస్సీ కాలనీలో అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగున పూలతో బ్రహ్మరథం పట్టిన గ్రామ ప్రజలు రాబోయేది మన ప్రభుత్వమేనని అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంగా త్రిమూర్తులు, గుత్తాల మహాలక్ష్మి, గుత్తాల బాలకృష్ణ, దాసరి రవి, ప్రతాప్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. నేను రేపు ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఇద్దరు గుర్తు సైకిల్, ఇచ్చే 2 ఓట్లు సైకిల్ గుర్తు. నేను ఇప్పిస్తాను. రేపు ఎన్నికల్లో
గారు పోటీ చేస్తారు. ఇంకో రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు అవుతుంది. నేను ఉత్సవం గారు నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను. రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు అవుతుంది. అందరితో కూడా సైకిల్ గుర్తుకు నమస్తే బాలయ్య గారు అబ్బాయిని పోటీ చేస్తాం. మీకు రెండు ఓట్లు ఇస్తారు. రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు అవుతుంది. బాలయ్య గారు అబ్బాయిని రేపు మీకు రెండు ఓట్లు ఇస్తారు. రెండు ఓట్లు సైకిల్ రెండు ఓట్లు ఇస్తారు. ఓట్లు సైకిల్ బాలయ్య గారు అబ్బాయి ఎన్నికల్లో నేను అలాగే పోటీ చేస్తాను. ఎమ్మెల్యే అబ్బాయి మీకు రెండు ఓట్లు ఇస్తాను. రెండు సైకిల్ గుర్తుకేస్తాను. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఎన్డీఏ కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాది యొక్క ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ, టీడీపీ మరియు జనసేన కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ దాట్ల సుబ్బరాజు మరియు పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ అధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ కాట్రేనికోన మండలంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పలివెల మోహన్ రావు, ఎంఆర్పీఎస్ నాయకులు అయినటువంటి పలివెల నాగేంద్ర ప్రసాద్ యొక్క ఆధ్వర్యంలో బుచ్చిబాబుకి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. పుట్టిన పిల్లవాడితో సహా 2 లక్షలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు. ఇవాళ వచ్చిన అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 5 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి మద్యపానం మొత్తం తీసేద్దామన్నాడు. మరి ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. మరి అందులో మద్యపానం గురించి ఎక్కడ మాట్లాడలేదు ఆయన. అసలు కూడా మద్యపానం తీసేస్తున్న వ్యక్తి మద్యపానం గురించి కూడా మాట్లాడాలి. ఓను ఆ మద్యపానాన్ని ఎలా రిలీజ్ చేశాడు. కదా మనుషులు చచ్చిపోయే విషపూరితమైన మద్యపానాన్ని పెంచుకుంటూ వచ్చేశాడు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పాలంటే ఓటుతో బుద్ధి చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఇవాళ రాష్ట్రంలో డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అంటే అభివృద్ధి లేదు. మనకు స్పెషల్ స్టేటస్ లేదు. అంటే స్పెషల్ స్టేటస్ వచ్చి ఉంటే ఇవాళ మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవి. ఇవాళ ఉద్యోగ అవకాశాలు లేవు. ఇవాళ డబ్బులు ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే మన పిల్లలు వాళ్ళ తరతరాలు కూడా తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేదు ఎన్నాళ్ళు మనం ఒకరి చేతి కాడ మా చేతిలో నీళ్ళు తాగ సిద్ధంగా ఉంటాం మనం. అంతే కదా, ఉద్యోగాలు వస్తే చదువుకున్నటువంటి ఉద్యోగాలు వస్తాయి. అంతే కదా. సో మన అందరం కూడా మీరందరూ అర్థం చేసుకుని ఇక్కడ మనకి చూడండి వీవీ ప్యాడ్ అనేది ఉంటుంది. మనకి ఈవీఎం అవ్వకుండా దాని సుబ్రాజు గారు ఇక్కడ ఒకటో నెంబర్ అంటే సైకిల్ గుర్తు మాత్రమే వెయ్యాలి. మీరు ఓటుకి వెళ్ళినప్పుడు అక్కడ సైకిల్ సింబల్ ఎక్కడ ఉంది దానికి ఎదురుగా ఉన్న దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ సౌండ్ రావాలి. అలాగే గంటి హరీష్ మాధుర్ గారిని ఎంపీగా గెలిపించుకోవాలి. ఇవాళ మీరు చర్చ కట్టుకున్నారు. దీనికి 20 లక్షలు డాక్టర్ సుబ్రాజు గారు శాంక్షన్ చేశారు. ఆ విషయం మనం మర్చిపోకూడదు ఎవరో కూడా. అవునా కాదండి? నిజంగా ఇంకా అధికారంలోకి వస్తే మీ గ్రామం ఇంకా చాలా మంది ఈ పూర్వకాలు ఉన్నాయి. అవునా లేదా? ఇంకా చాలా మంది ఇక్కడ లోన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటారు. లోన్ కూడా వచ్చే అవకాశాలు 5 సంవత్సరాల్లో. కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నం చేసి మీకు తెలిసిన వారికి కూడా చెప్పి సుబ్బరాజు గారిని గంటి హరీష్ మాధుర్ గారిని అధికారంలో తీసుకొచ్చేలాగా మనం ప్రయత్నం చేయాలి. హరీష్ మాధుర్ గారిని కూడా సైకిల్ గుర్తే దానికి కూడా సేమ్ సైకిల్ గుర్తు పడితే సరిపోతుంది. ఓకేనా? మరి అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.